నూకలు 1 కిలో అన్ని నూకలు తీసుకున్న ఇడ్లీ రవ్వ తయారు చేస్తా. చూడండి, నూకలు అయితే చెరిగి మంచిగా శుభ్రం చేసుకొని గంజలో పోసుకున్నా. ఇవి ఇప్పుడు ఇడ్లీ రవ్వకు మనం ఇడ్లీ రవ్వ బయట కొనకుండా నూకలతోటి తయారు చేస్తా. వేడి నీళ్ళు మసల పెట్టిన మసిల్ల నీళ్ళు ఇప్పుడు నూకల్లో పోస్తా. చూడండి, వేడి నీళ్ళు నూకల్లో పోసిన ఒక్కసారి అన్నీ ఇట్లా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచుకొని 5-10 నిమిషాలు ఉంచుకొని ఆరబోయాలి. పది నిమిషాలు అయింది. జల్లెడ బేసిన మీద ఒక గుడ్డ వేసుకున్న. నీళ్ళు అయితే మొత్తం అడిచిపోయినాయి. ఎండకైతే ఆరబోసిన. అలా అండి, ఇక పొద్దున బియ్యం వేడి నీళ్ళల్లో పోసి నానబెట్టినా కదా, ఇంట్లో నూకలు ఉండే పంట ఈ బియ్యము నూకలు ఉండంగా వేడి నీళ్ళు మసల పెట్టి పోసి ఎండబెట్టి అవి మంచిగా కటకట ఎండిన వల్లే ఇక మిక్సీ అయితే పట్టిన. సేమ్ ఇడ్లీ రవ్వలాగా అయింది. పట్టుకున్న. ఇప్పుడు ఇడ్లీకి కలిపి పెడతా. రేపు పొద్దున ఇడ్లీ ఎట్లా అవుతుందో చూపించుతా. సరిపోను ఉప్పేసి ఇడ్లీ రవ్వ అయితే ఎండ పోసిన మినపపిండిలో కలుపుతాను. కొన్న రవ్వ కంటే ఇట్లా తయారు చేసుకుంటే మంచిది కదా అని నూకలు ఎక్కువ ఉండే ఆలోచన చేసిన. వేస్ట్గా పోతే ఏమవుతుందని సేమ్ ఇట్లా ఇడ్లీ పిండిలాగా అయింది, ఇడ్లీ రవ్వలాగా. రేపు పొద్దున ఇడ్లీ పెడితే ఎట్లుంటాయో చూపించుతా. కల్పన అయితే కలిపిందండి. హలో అండి, ఇగో ఇంట్లో బియ్యం వేడి నీళ్ళు పెట్టి నీళ్ళు మసల పెట్టి బియ్యంలో పోసి మిక్సీలో రవ్వ పట్టిన. సేమ్ ఇడ్లీ రవ్వలాగా వచ్చింది. బయట కొనకుంటే ఇంట్లో బియ్యం ఉన్నాయి కాబట్టి నూకలున్న బియ్యం ఉన్న వేడి నీళ్ళలో కాగబెట్టి మంచిగా జల్లెడ బేసన్లో పోసి నీళ్ళన్నీ నడిచినాక మంచిగా ఎండబెట్టి ఇంట్లో మిక్సీ గిన్నెలో పట్టుకుంటే ఇడ్లీ రవ్వ తయారైంది. ఇడ్లీ చాలా బాగున్నాయి, మెత్తగా వచ్చినాయి. మనం కొన్న రవ్వ కంటే సూపర్ ఉన్నాయి. టేస్ట్ కూడా పొడి పొడి. మస్తున్నాయండి. బాయ్ అండి.